హాయ్ ఎవ్రీవన్. లెహంగా క్రాస్ కటింగ్ వచ్చినప్పుడు కింద అంచులు పీకో చేస్తాం కదా. మామూలుగా జార్జెట్టు అలాంటివి అయితే మెత్తగా ఉంటాయి, వాటికి మామూలు పీకో చేసేసినా బాగానే ఉంటుంది. ఇలాంటి క్లాత్ అంటే ఇది వచ్చేసి ట్విల్ నెట్ క్లాత్, ఇవి కొంచెం నిలబడినట్లుగా ఉంటాయి. ఇలాంటి క్లాత్లకి వైర్ పీకో చేస్తే కింద కుచ్చులు కుచ్చులుగా చక్కగా నిలబడి ఉంటుంది అనమాట. వైర్ పీకో చేసేటప్పుడు మామూలు పీకో ఎలా అయితే ఫోల్డ్ చేసి పట్టుకుంటామో ఆ ఫోల్డింగ్ మధ్యలోకి ఈ వైర్ వచ్చేలా పట్టుకొని అప్పుడు పీకో అనేది చేసుకోవాలి. మిషన్ ముందు వైపు ఉన్న క్లాత్ని సాగదీసినట్టుగా పట్టుకోవాలన్నమాట. టైట్గా పట్టుకొని సాగదీసినట్టు చేసుకుంటే క్రాస్గా ఉంటుంది కదా, క్లాత్ చక్కగా సాగుతుంది. వీలైనంత వరకు సాగదీసుకుని అప్పుడు కుట్టుకోవాలి. మిషన్ వెనక వైపు ఉన్న క్లాత్ని మిషన్ ఎంత స్పీడ్ అయితే జరుగుతూ ఉందో దాన్ని బట్టి వెనక వైపు క్లాత్ని జరుపుకుంటూ ఉండాలి. స్పీడ్ని బట్టి జరుపుకోవాలి. ఎక్కువ స్పీడ్ లాక్కూడదు. వెనక వైపు నుంచి మిషన్ ఎంత స్పీడ్ అయితే జరుగుతుందో అంత స్పీడ్ జరుపుకోవాలి. ఇలా లాగి కుట్టుకోవటం వల్ల వంకీలు అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. వంకీలుగా తిరగటానికి ఉంటుంది. లాగకపోతే వంకీలు అనేవి ఎక్కువ రావు. మొత్తం రౌండ్ చుట్టి ఇలాగే కుట్టేసుకోవాలి. నేను లైనింగ్ కూడా పీకో చేసేసాను. చూడండి, ఇలా వంకీలుగా చక్కగా బాగుంటుంది, చూడటానికి నీట్గా నిలబడుతుంది. వైర్ వేయకపోతే ఇంత నీట్గా నిలబడదు. ఈ లెహంగా టాప్ రెండు రకాలుగా వేసుకునే విధంగా కటింగ్ అనేది మన ఛానల్లో ఉంది. పెప్లం టాప్ లాగా వేసుకోవచ్చు, అలాగే షార్ట్ బ్లౌజ్ లాగా కూడా వేసుకోవచ్చు. చూడండి, కింద కుచ్చులుగా ఎంత చక్కగా నిలబడిందో. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.